అయితే ఈ పావించు టైట్ ఎందుకు పెట్టాలి? మనకిప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి వాడిన బ్లౌజ్. ఈ వాడిన బ్లౌజ్ కాబట్టి ఇది మొత్తం గూడా ఒక 2 సార్లు వాష్ చేసేసరికి కొంచెం లూజ్ వచ్చేస్తది ఈ బ్లౌజు. మనం ఫస్ట్ వాష్ చేసి, ఐరన్ చేసి కుడతాం. కానీ ఇక్కడ మొత్తం కుట్టిన తర్వాత దీంట్లో నుంచి మొత్తం గూడా లింట్ ఎళ్ళిపోయిన తర్వాత కొంచెం లూజ్ వచ్చేస్తది. ఇప్పుడు మనకు ఒక్క పావించు మనకు టైట్ ఉంది. ఈ సాదా బ్లౌజ్ ఏ విధంగా ఉంటదంటే స్ట్రెయిట్‌గా ఉన్న పీస్ గూడా ఇది సాగే గుణం ఉంటదనమాట. సో, ఎగ్జాక్ట్ నడుము లూజ్ అనేది పెట్టొద్దు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో హ్యాండ్స్‌ని పర్ఫెక్ట్‌గా ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది చూద్దాం. అయితే హ్యాండ్స్ కటింగ్ సంబంధించి పర్ఫెక్ట్‌గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏందంటే చాలా మందికి ఏందంటే హ్యాండ్ బాడీ పార్ట్‌కి అటాచ్ చేసేటప్పుడు ఈ బాడీ పార్ట్ కంటే హ్యాండ్ పార్ట్ కొంచెం ముందుకు గాని, వెనక్కి గాని వస్తది. సో, అలా రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ కట్ చేసుకునేటప్పుడే బాడీ పార్ట్ చంక రౌండ్ ఎంత ఉంది చూసుకొని దాని ప్రకారంగా హ్యాండ్ కట్ చేస్తే అప్పుడు మీకు స్టిచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాదు. సో, కటింగ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. ఒకసారి మీరు చూడండి. ఈ రోజు అయితే ఈ హ్యాండ్‌ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. మనకు నార్మల్‌గా హ్యాండ్ మధ్యలో నుంచి జాయింటింగ్ చేసుకోవడం ఇప్పటివరకు మీకు చూపించిన కదా! అయితే మధ్యలో నుంచి కాకుండా చివరి నుంచి కూడా మనం హ్యాండ్ జాయింటింగ్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా ఎడ్జ్ వరకు పర్ఫెక్ట్‌గా వస్తది. హ్యాండ్ జాయింట్ కూడా ఎక్కడ కూడా ముడత లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. సో, మీకు ఇక్కడ హ్యాండ్ జాయింట్ వచ్చి ఎక్కువ మందికి నార్మల్ క్లాతే కొంచెం లాగినా కూడా సాగుతుంది. సో, హ్యాండ్ వచ్చేసి మనకు కర్వ్ షేప్ ఉంటుంది. సో, కర్వ్ షేప్ గురించి ఇంక చెప్పనక్కర్లేదు. ఎక్కువ మట్టుకు కొంచెం లాగినా కూడా సాగిపోతుంది. సో, క్లాత్ అనేది సాగిపోకుండా ఎలాంటి టిప్స్ తీసుకొని హ్యాండ్స్‌ని జాయింటింగ్ చేసుకోవాలి అనేది క్లియర్‌గా చూపిస్తాను. సో, హ్యాండ్స్‌కి సంబంధించి మీకు ఎట్లాంటి డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే గనుక ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? సో, ఇప్పుడైతే మనం హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి టిప్స్‌తో సహా మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్ పీస్ అయితే ఒక పీస్ తీసుకున్నా ఇక్కడ. సో, ఒక పీస్ తీసేసుకొని మనకి ఇక్కడ కరెక్ట్‌గా సరిపోయింది. ఇటువైపున కూడా మనకు ఖర్చు కావాలి కదా! సో, ఖర్చు కోసం చిన్న పీస్‌ని తీసేసుకోండి. ఒకటి ఎక్స్‌ట్రా పీస్ మన దగ్గర మిగిలిపోయిన పీస్‌ని తీసేసుకోవాలి. తీసుకొని ఇప్పుడు జాయింట్ వేసుకోవాలి. జాయింట్ వేసుకోవడం కోసం ఎటువైపున జాయింట్ వేసుకుంటుర్రు అనేది చూసుకోండి. 2 పీసెస్‌కి ఇట్లా ఇంటూ మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు జాయింటింగ్ అనేది వేస్తాం. జాయింట్ వేయడం కోసం ఈ పై నుంచి ఈ పీస్‌ని పెట్టేసుకోవాలి ఎగ్జాక్ట్‌గా. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఈ పైనుంచి ఒక్క పావించు చాలు ఈ ఖర్చు కోసం. ఇదిగోండి ఇలా పావించు ఖర్చుతోని స్టార్ట్ చేసుకొని ఈ చివరన కరెక్ట్ ఇలా సమానంగా పట్టేసుకొని అదే పావించు ఉండేలాగా చివరి వరకు కుట్టు వేసుకుందాం. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు ఇదే విధంగా ఉంచేసుకొని పైకి తీసుకోవాలి ఈ పీస్‌ని. ఇలా పైకి తీసుకొని పైనుంచి ఇలా గోరుతోని రబ్ చేసుకోవాలి. మీకు కావాలి అంటే పైనుంచి టాప్ స్టిచ్ కూడా వేసుకోవచ్చు. ఈ స్టిచ్ కనపడొద్దు అంటే ఇప్పుడు ఈ కుట్టు పైన డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఈ కుట్టు కనిపించదు. లేదు అంటే ఈ పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఫస్ట్ మనం కట్ చేసుకునేటప్పుడు ఏ ఫోల్డింగ్ ఉంటుందో అదే ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా. ఇదిగోండి ఇలా చేసుకున్నప్పుడు మనకి ఒరిజినల్ కంటే ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఎంత ఉంది చూసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్‌గా మనకి ఖర్చు అనేది 1½ ఇంచ్ ఖర్చు చంక వరకు ఎగ్జాక్ట్‌గా సరిపోతుంది. ఓకేనా? ఇలా ఇదిగోండి మనకు చంక జాయింట్ అనేది వేసేసుకున్నాం కదా! ఇలా చంక జాయింట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని కింద వైపున ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 1 ఇంచు హెమ్మింగ్ కోసం వదిలేసినాం. సో, ఈ 1 ఇంచ్‌లో ఫస్ట్ ఈ కింద వైపున ఒక పావించు ఫోల్డింగ్ చేసి ఇలా చివరన ఈ ఎడ్జ్ వైపున ఒక కుట్టు అనేది వేసేసుకుందాం. మనకేందంటే ఒక పావించు ఫోల్డింగ్ చేస్తాం, ముప్పావించును హెమ్మింగ్ చేస్తామనమాట. సో, అందుకోసం ఒక పావించు వచ్చేలాగా ఫస్ట్ ఎడ్జ్ వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు మనకు చూస్తుర్రు కదా ఇక్కడ ఘాటు పెట్టుకున్నాం. మనకేందంటే ఈ ఘాటు వరకు క్లాత్ అనేది ఫోల్డింగ్ రావాలి. ఇదిగోండి ఇక్కడ వరకు ఇట్లా. ఇట్లా ఫోల్డింగ్ వస్తే మనకు హ్యాండ్ లెంత్ కరెక్ట్‌గా సరిపోయినట్టు. సో, ఇక్కడ వరకు ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఘాటు దగ్గర ఇప్పుడు ఈ చివరి వైపున మనకు చేత్తో హెమ్మింగ్ చేసుకోవాలి. సో, హెమ్మింగ్ చేసుకునే కంటే ముందు మనం ఏం చేస్తామంటే ఒక దూరం కుట్టు వేసుకుంటాం. ఎందుకంటే దూరం కుట్టు వేసేసుకుంటే మనకి ఇక్కడ బ్లౌజ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటది. అలా ఏందంటే హెమ్మింగ్ చేసి డైరెక్ట్ కుట్టు విప్పి తీసేస్తే సరిపోతదనమాట. సో, ఇక్కడ దూరం కుట్టు వేసుకుందాం. దూరం కుట్టు వేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి 1½ ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వరకు టైట్ కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి దూరం కుట్టు వేసుకోవాలి. 5 నెంబర్ పెట్టేసుకోవాలి మిషన్ పైన. ఇదిగోండి ఈ విధంగా. వెనకాల నుంచి కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలి. ఈ చివరి వరకు వచ్చేసరికి 1½ ఖర్చు అంత దూరంలో మళ్ళీ టైట్ చేసుకోవాలి. 3 నెంబర్ పెట్టేసుకొని ఇక్కడ టైట్ కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది.
ఓకేనా. ఇదిగోండి ఇలా పెట్టేసిన తర్వాత పైకి తీసుకొని చూసుకోవాలి ఒకసారి కరెక్ట్ వచ్చిందా లేదా అని. ఇప్పుడు కరెక్ట్ వచ్చేసింది కదా. ఎక్స్ట్రా ఇదిగోండి కార్నర్ దగ్గర ఏమైనా చిన్నగా ఎక్స్ట్రా పీసెస్ వస్తే కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక హ్యాండ్కి నేను చంక జాయింట్ ఎట్లా వేసుకోవాలనేది చూపించిన. ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా చంక జాయింట్ అనేది వేసేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసి పెట్టేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను 2 హ్యాండ్స్ అయితే ప్రిపేర్ చేసేసిన. మనకి ఇక్కడ చంక జాయింట్ వేసుకొని కింద కూడా ఇలా హెమ్మింగ్ పట్టిది ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్స్ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. మనకి బాడీ పార్ట్లో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 కలుపుకొని షోల్డర్ జాయింటింగ్ చేసేసుకోవాలి. సో షోల్డర్ జాయింట్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇదిగోండి బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకోండి. ఈ బ్యాక్ పార్ట్ ఖర్చు ఏదైతే ఉందో ఖర్చును కింది వైపున ఉంచాలి. ఈ ఒరిజినల్ పై వైపునకు ఉండాలి. ఈ విధంగా వచ్చేలాగా ఈ షోల్డర్ పీసెస్ని ఇదిగోండి ఇలా పైకి జరిపేసుకోండి. అదేవిధంగా ఈ ఫ్రంట్ పార్ట్ ఈ పీసెస్ ఉన్నాయి కదా మెయిన్ పీసులో, ఈ పీసులు కూడా అంతే. ఇదిగోండి ఈ ఖర్చు అనేది పై వైపునకు ఉండాలి. ఖర్చు పై వైపునకు ఉండాలి, ఒరిజినల్ అనేది కింది వైపునకు ఉండాలి. ఇలా వచ్చేలాగా ఇదిగోండి ఇట్లా జరిపేసుకోండి. ఏ పీస్ ఎటువైపునకు వస్తుంది అనేది చూసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా ఓకేనా. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు పై వైపున షోల్డర్ జాయింటింగ్ చేసుకోవాలి. షోల్డర్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి కరెక్ట్గా ఈ షోల్డర్స్ 2 కూడా సమానంగా వచ్చేలాగా పట్టేసుకొని ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసుకోవాలి. ఓకేనా. ఇదిగోండి ఇలా పట్టేసుకొని ఈ స్టార్టింగ్ దగ్గర గట్టిగా రబ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ చివరను కూడా రబ్ చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ కూడా సమానంగా వచ్చేలాగా చూసుకొని ఇదిగోండి ఇక్కడ ఇలా రబ్ చేసిన తర్వాత దీన్ని ఇదిగోండి ఈ విధంగా వెంటనే తిప్పేసుకొని ఈ షోల్డర్ జాయింట్ కూడా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఖచ్చితంగా. ఇదిగోండి ఈ విధంగా ఓకేనా. అయితే ఇక్కడ ఏంటంటే మనకు మెడ దగ్గర కొంచెం తగ్గించాలి. ఏంటంటే ఈ నెక్కుల పట్టి షోల్డర్ జారిపోకుండా కొద్దిగా కిందికి జరిపేసుకొని కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనకేంది ఇక్కడ కటింగ్లోనే ఆ చిన్న పీస్ని కట్ చేసినాం. ఇంకా మనం తగ్గించాల్సిన పని ఏం లేదు. డైరెక్ట్ 1/2 ఇంచ్ వచ్చేలాగా కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఒక పార్ట్కి వేసినాం కదా, ఇంకో పార్ట్కి కూడా వేసేద్దాం. చివర్లో మాత్రం ఖచ్చితంగా రబ్ చేసుకోవాలి. అదేవిధంగా షోల్డర్ జాయింటే కదా అని చెప్పి సింగిల్ కుట్టు వేయొద్దు. ఖచ్చితంగా డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు కూడా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోవాలి. మీరు ఖర్చు తగ్గించొద్దు. ఇలా ఓకేనా. ఇప్పుడు 2 వైపులా కూడా షోల్డర్ జాయింటింగ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ హ్యాండ్స్ ఎట్లా జాయిన్ చేసుకోవాలనేది చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు మనం హ్యాండ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ బాడీ పార్ట్ని తీసేసుకుందాం, తర్వాత హ్యాండ్ పీస్ని తీసుకుందాం. అయితే హ్యాండ్స్ 2 వస్తాయి కదా, ఈ రెండిట్లో ఏ హ్యాండ్ వస్తుంది అనేది చూసుకోవాలి. దీనికోసం మనకి హ్యాండ్ పీస్కి ఒక వైపున లోతు తీసుకుంటాం. ఓకేనా. ఈ లోతు తీసుకున్న భాగం వచ్చేసి మనకి బాడీ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ వైపునకు వచ్చేలాగా చూసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ కూడా లోతు ఉంటుంది కదా, ఈ లోతు ఈ హ్యాండ్ పీస్ 2 పక్కన పక్కన ఉండాలి. ఒకవేళ పొరపాటు చేసారు అనుకోండి మళ్ళీ కుట్టు విప్పేయాల్సి ఉంటుంది, చంక భాగాలు సాగిపోతాయి. సో ఈ 2 పక్కన పక్కన వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పీస్ని పైకి తీసేసుకోండి. మనకి ఇక్కడ హ్యాండ్ మధ్యలో ఘాటు పెట్టుకుంటాం. ఈ ఘాటు పెట్టుకున్నది షోల్డర్ జాయింట్ సమానంగా వచ్చేలాగా చూసుకొని మధ్యలో నుంచి జాయింటింగ్ అనేది చేసేసుకోవాలి. సో ఇలా కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా జాయింటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే మనకి మధ్యలో నుంచి జాయింటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ మధ్యలో నుంచి అటువైపున మళ్ళీ ఇటువైపున 2 సైడ్లు కుట్టు వేసుకోవాలి, తర్వాత డబల్ స్టిచ్ వేసుకోవాలి రౌండ్గా. సో అలా కాకుండా మనకి ఒకవైపు నుంచి జాయింటింగ్ చేసుకుంటే ఈ చివరి వరకు కూడా మనకి హెచ్చు తగ్గులు అనేవి రావు. ఎందుకంటే మనకు ఆల్రెడీ కటింగ్లో కరెక్ట్గా చంక రౌండ్ ఎంత ఉంది చూసుకొని కటింగ్ చేసుకున్నాం హ్యాండ్. సో మనకు ఆ ప్రాబ్లం రాదు. సో చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు నార్మల్గా ఈ ఎడ్జెస్ 2 కూడా సమానంగా పెట్టేసుకోండి. బాడీ పార్ట్ హ్యాండ్ పీస్ సమానంగా పెట్టుకొని కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ స్టార్టింగ్లో కొంచెం గట్టి కుట్టు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా కుట్టాలి. మనకి చంక రౌండ్ షేప్ ఉంటుంది, రౌండ్ షేప్ రౌండ్గా వచ్చేలాగా పెట్టాలి, స్ట్రేట్గా రావద్దు. హ్యాండ్ పీస్ని చేతిలో పట్టుకోవాలి. హ్యాండ్ పీస్ని చేతిలో పట్టుకొని నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు రావాలి. తర్వాత కొంచెం కొంచెం ఒక 1 ఇంచ్ అంతా స్టిచ్ చేసుకున్నా సరే. ఈ రౌండ్ షేప్ ఏదైతే ఉంటుందో చంక రౌండ్, ఆ రౌండ్కి కరెక్ట్గా వచ్చేలాగా హ్యాండ్ పీస్ని మాత్రమే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. అలాగని చెప్పి హ్యాండ్ పీస్ని లాగొద్దు. హ్యాండ్ పీస్ని నార్మల్గా జస్ట్ చేతిలో పట్టుకోవాలంతే. ఇలా కుట్టేటప్పుడు బాడీ పార్ట్ ఎడ్జ్ హ్యాండ్ పీస్ ఎడ్జ్ 2 కూడా సమానంగా వచ్చేలాగా పెట్టుకోండి. పాదాన్ని ఎత్తుకుంటూ నిదానంగా అయినా సరే స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. మనకి చివరి వరకు వచ్చేసరికి హెచ్చు తగ్గులు అనేవి రావు, పర్ఫెక్ట్ వస్తాయి అనమాట. రౌండ్ తిరిగే దగ్గర మాత్రం హ్యాండ్ పీస్ని కొంచెం సరి చేసుకొని పాదాన్ని ఎత్తుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి. మనకి బ్యాక్ పార్ట్ చంక రౌండ్ ఉంటుందిగా, రౌండ్ షేప్ని నార్మల్గా రౌండ్గా ఉంచేసుకోవాలి. హ్యాండ్ పీస్ని మాత్రమే పైన చేతిలో పట్టుకొని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఏ పీస్ కూడా లాగొద్దు. ఏ పీస్ లాగినా కూడా హెచ్చు తగ్గులు అనేవి వస్తాయి. 2 కూడా సమానంగా పెట్టుకొని 1/2 ఇంచ్ ఎగ్జాక్ట్గా ఖర్చు పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఒక్కొక్కసారి మనకు హాఫ్ ఇంచు ఖర్చు మిస్ అవుతుంది. అట్లా మిస్ అయినప్పుడు ఏంటంటే మళ్ళీ మనం ఈ వెనకాలకి తిప్పేసుకొని డబల్ స్టిచ్ వేసుకుంటాం. డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు మనకి అప్పుడు అక్కడక్కడ పావించి ఏదైనా ఖర్చు మిస్ అయింది అనుకోండి, హాఫ్ ఇంచ్ వచ్చే దగ్గర పావించే పడుతుంది. అట్లాంటప్పుడు ఆ పావించును కవర్ చేసుకుంటూ ఈ డబల్ స్టిచ్లో హాఫ్ ఇంచ్ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. సో ఎక్కడైనా ఖర్చు మిస్ అయితే కూడా అక్కడ కొంచెం ముడతలాగా కనిపిస్తుంది మనకి. అట్లా రాకుండా ఉండాలంటే డబల్ స్టిచ్ వేసుకునేటప్పుడు చూసుకోవాలి. ఇప్పుడు కూడా అంతే, నార్మల్గా ఈ పీసులు రెండు కూడా స్టిచ్చింగ్ వేసుకునేటప్పుడు ఏ పీసు లాగొద్దు. మనకి డబల్ స్టిచ్ అప్పుడు కూడా లాగకుండా నిదానంగా వేసిన కుట్టు పైననే ఇంకో కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి. ఎక్కడైనా ఖర్చు మిస్ అయితే చూసుకొని అక్కడ మళ్ళీ సరి చేసుకొని చివరి వరకు స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఇదిగోండి ఈ విధంగా చివరి వరకు కుట్టేసరికి మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఎడ్జెస్ వరకు హ్యాండ్ పీస్ కానీ బాడీ పార్ట్ కానీ ఎక్కువ తక్కువ రాకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. రెండు కూడా సమానంగా వచ్చేస్తాయి. సో మనం కటింగ్ చేసుకునేటప్పుడే అట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసినాం కాబట్టి ఇప్పుడు హెచ్చు తగ్గులు అనేవి రావు. ఇలా ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు భాగాన్ని పై వైపునకి ఉంచేసుకొని హ్యాండ్ పీస్ని మాత్రమే పైకి తీసేసుకోవాలి. ఇలా తీసేసుకునేటప్పుడు ఖర్చును చూసుకోండి, కింది వైపున ఉంచొద్దు, పైకే ఉంచుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని గోరుతో ఒకసారి రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేయడం వల్ల మనకు హ్యాండ్ అనేది ఎక్కడైనా సన్నటి ముడతలు, అంటే సాగదీసిన ముడతలు కాదు, సాగదీసినప్పుడు వచ్చే ముడతలు కాకుండా సన్నటి ముడతలు వస్తాయి ఈ 2x2 బ్లౌజ్కి. ఆ ముడతలు లాంటివి రాకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఒకసారి ఐరన్ చేసినట్టుగా అవుతుంది మనకి గోరుతో రబ్ చేసుకోవడం వల్ల. సో చివరి వరకు ఈ విధంగా రబ్ చేసుకొని తర్వాత ఏం లేదు, ఇంకా సైడ్ జాయిన్ చేసుకోవడమే. సో ఒకసారి చూసుకోవచ్చు మనకి ఎక్కువ తక్కువ ఏమైనా ఉందా అనేది. ఇదిగోండి మనకి ఏంటంటే ఈ చివరి నుంచి స్టిచ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో ఈ చివరి వరకు కూడా అదే విధంగా ఉంటుంది. కొద్దిగా ఇక్కడ మనకు కొద్ది ఎక్స్ట్రా వచ్చింది చిన్నగా పావించే వరకు, ఈ చిన్న పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇలా మనకి హ్యాండ్ జాయింటింగ్ చేసుకునేటప్పుడు భుజం దగ్గర కానీ చంక భాగం దగ్గర కానీ ఎక్కడ కూడా ముడత లేకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ యూజ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక హ్యాండ్ అయితే నేను స్టిచ్చింగ్ చూపించిన కదా, ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ను కూడా స్టిచ్చింగ్ అనేది చేసేసుకుందాం. తర్వాత సైడ్ జాయింట్ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు మనకు సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఏంటంటే ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవచ్చు. నడుము లూజు, చంక లూజు, హ్యాండ్ లూజు ఎంత ఉంది ఆది బ్లౌజ్ చూసుకొని దాని ప్రకారం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డైరెక్ట్గా సైడ్ జాయింట్ చేసేద్దాం. ఇప్పుడు దీనికి ఎంత పెట్టినా మనం ఖర్చు 1.5 వచ్చేలాగా పెట్టినాం, అంటే స్కేల్ అంత వెడల్పు కదా మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం. సో ఫస్ట్ ఇదిగోండి స్కేల్ని కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని స్కేల్ అంత వెడల్పు వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా మనకి ఇంకా చూసుకోవాల్సిన పని ఏం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. లాస్ట్లో ఒకసారి మొత్తం సైడ్ జాయిన్ చేసిన తర్వాత రెండు వైపులా ఒకసారి చెక్ చేసుకుందాం ఆది బ్లౌజ్ ప్రకారం ఉందా లేదా అని. ఇదిగోండి ఇటు వైపున కూడా హ్యాండ్ లూజ్ దగ్గర కూడా కరెక్ట్ ఈ స్కేల్ అంత వెడల్పు పెట్టేసుకొని ఇది కూడా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకుందాం. ఈ రెండు చివర్లను ఇదిగోండి ఇక్కడ సమానంగా వచ్చేలాగా నడుము దగ్గర రెండు చివర్లు సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ మార్కింగ్ పై నుంచి కుట్టు వేసేసుకుందాం. ఈ స్టార్టింగ్ దగ్గర ఇలా రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అంతా కూడా సమానంగా వచ్చేలాగా ఈ చంక వరకు పెట్టుకోండి, హ్యాండ్ లూజ్ దగ్గర వరకు వద్దు. కరెక్ట్ ఈ జాయింట్ ఉంది కదా, జాయింట్లు రెండు కూడా సమానంగా వచ్చేలాగా ఇదిగోండి ఇలా పట్టేసుకోండి. ఈ కార్నర్ దగ్గర ఇట్లా పట్టేసుకొని ఫస్ట్ ఈ మార్కింగ్ పై నుంచి ఎగ్జాక్ట్గా కుట్టు వేసేసుకుందాం చంక వరకు. ఇదిగోండి ఇక్కడ వరకు కుట్టు వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ హ్యాండ్ కూడా లూజ్ ఇదిగోండి ఈ చివర్లు కూడా సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లూజ్ ఇక్కడ వరకు ఉంది కదా, ఇక్కడ వరకే ఆ గీత పైన కుట్టు వేసేసుకుందాం. ఈ చివర్లు కూడా రబ్ చేసుకోండి ఒకసారి గట్టిగా, విడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు ఏం చేసినాం, డైరెక్ట్గా ఖర్చు ఏదైతే పెట్టినామో ఆ ఖర్చుకి ఎగ్జాక్ట్గా కుట్టు వేసేసుకున్నాం. ఇప్పుడు దీని పక్కన ఒక పావించి ఉండేలాగా ఒక 2-3 ఎక్స్ట్రా కుట్లు వేసుకుందాం. ఏంటంటే ఒక 2-3 ఎక్స్ట్రా కుట్లు ఉంటే ఈ బ్లౌజు టైటు లూజు ఉంటే విప్ప తీసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఒక 3 వేసుకోండి. ఇప్పుడు ఒకటి వేసినాం కదా, ఇప్పుడు వేసేది ఒకటి 2, దీని పక్కన ఇంకొకటి, మొత్తం 3 వేసేసుకుంటే సరిపోతుంది. ఇది కూడా ఇదే విధంగా అటువైపున కూడా సేమ్ మనకి మార్కింగ్ చేసుకోండి, స్కేల్తోని మార్కింగ్ చేసుకొని సేమ్ 1.5 వచ్చేలాగా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోండి. తర్వాత దీని పక్కన ఒక 2 ఎక్స్ట్రా కుట్లు వేసుకోండి. ఈ విధంగా మొత్తం ఒక 3 కుట్లు వచ్చేలాగా రెండు వైపున కూడా కుట్లు వేసేసుకుందాం. ఇదిగోండి బ్లౌజ్ని ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లూజులు చూసుకుందాం. అయితే ఇక్కడ మిడపట్టి అనేది స్టిచ్ చేయలేదండి. మిడపట్టి ఎందుకు స్టిచ్ చేయలేదు అంటే ఈ మిడపట్టిది మీకు ఇక్కడ సాదా బ్లౌజ్ కుట్టేటప్పుడు భుజాలు జారకుండా మిడపట్టి స్టిఫ్గా వచ్చేలాగా ఎలా స్టిచ్ చేయాలి అనే దానికోసం సపరేట్గా చెప్తాను మీకు ఒక వీడియో తీసి, అందుకోసం ఇప్పుడు నేను ఈ మిడపట్టి అనేది స్టిచ్ చేయలేదు. సో ఫస్ట్ అయితే ఇదిగోండి కుట్టిన బ్లౌజ్ని ఈ విధంగా రివర్స్ వేసేసుకొని మనకి
రెడీ ఈ పాత బ్లౌజ్‌ని పెట్టేసుకోవాలి. ఈ ఉక్సుల పట్టీ ఉంది గదా! ఉక్సుల పట్టీ దగ్గర కరెక్ట్‌గా ఎడ్జ్ సమానంగా వచ్చేలాగా పెట్టేసుకొని, ఈ పీస్, ఈ పీస్ రెండిటిని ఈ విధంగా స్టిఫ్‌గా లాగి పట్టేసుకోండి చివరి వరకి. ఏ పీస్ కూడా లూజ్ ఉంచొద్దు. మనకి లూజ్ అనేది కరెక్ట్‌గా రావాలి గదా! కరెక్ట్‌గా రావాలి అంటే ఇదిగోండి ఈ విధంగా టైట్‌గా పట్టేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకున్నప్పుడు చూస్తున్నారు గదా! మనకి ఒక్క పావించు ఇది టైట్ వచ్చేసింది. ఏది మన కుట్టిన బ్లౌజు. ఓకేనా? అయితే ఈ పావించు టైట్ ఎందుకు పెట్టాలి? మనకిప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి వాడిన బ్లౌజు. ఈ వాడిన బ్లౌజ్ కాబట్టి ఇది మొత్తం గూడా ఒక 2 సార్లు వాష్ చేసేసరికి కొంచెం లూజ్ వచ్చేస్తది ఈ బ్లౌజు. మనం ఫస్ట్ వాష్ చేసి, ఐరన్ చేసి కుడతాం. కానీ ఇక్కడ మొత్తం కుట్టిన తర్వాత దీనిలో నుంచి మొత్తం కూడా లింట్ ఎళ్ళిపోయిన తర్వాత కొంచెం లూజ్ వచ్చేస్తది. సో, అందుకోసం మనం ఏం చేయాలంటే ఈ కుట్టిన బ్లౌజ్‌లో ఒక్క పావించు టైట్ పెట్టాలి నడుము లూజు. అదే విధంగా మన దగ్గర చాలామంది ప్యాటర్న్స్ కొన్నారు. ప్యాటర్న్స్ కొన్న వాళ్ళు కూడా ఇట్లా 2/2 బ్లౌజ్ కుట్టేటప్పుడు మొత్తం కుట్టిన తర్వాత నడుము ఒక్క పావించు టైట్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ కుడితే అది ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉంటది. ఈ సాదా బ్లౌజ్ ఏ విధంగా ఉంటదంటే స్ట్రెయిట్‌గా ఉన్న పీస్ కూడా ఇది సాగే గుణం ఉంటదనమాట. సో, ఎగ్జాక్ట్ నడుము లూజ్ అనేది పెట్టొద్దు. ఒక్క పావించు టైట్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నడుమొచ్చేసి మొత్తం ఎగ్జాక్ట్‌గా పావించు టైట్ పెట్టేసిన. అయితే ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్‌లో ఒక కాజా ఎక్స్‌ట్రా ఉంది ఇక్కడ. అంటే ఈ ఇక్కడి నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్‌లో ఒక కాజా ఎక్స్‌ట్రా ఉంది. సో, ఇప్పుడు మనం కుట్టిన బ్లౌజ్‌కి గూడా ఎంత దూరంలో ఈ కాజా ఎక్స్‌ట్రా ఉంది అనేది చూసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది గదా! ఇక్కడ ఒక మార్కింగ్ జేయాలి మనం. ఇలా మార్కింగ్ జేసి, ఈ మార్కింగ్ చేసిన ప్లేస్‌లో గూడా ఎక్స్‌ట్రా కాజా పెట్టాలి. ఇప్పుడు దీనికి ఉంది గాబట్టి దీనికి గూడా పెట్టేస్తాం. ఓకేనా? ఇదొచ్చేసి మనకు నడుము లూజు. అదే విధంగా చంక రౌండ్ గూడా మనకి ఈ ఆది బ్లౌజ్ ప్రకారంగా ఎగ్జాక్ట్ పెట్టాలి. ఇది గూడా అంతే ఒక్క పావించు మనం టైట్ పెట్టాలి. ఓకేనా? ఇదిగోండి కరెక్ట్‌గా ఈ కుట్టిన బ్లౌజ్‌ది చంక రౌండ్ అనేది ఈ విధంగా స్ట్రెయిట్‌గా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అదే విధంగా మనకి ఈ బ్లౌజ్ ఉంది గదా! పాత బ్లౌజు. ఈ బ్లౌజ్ గూడా సేమ్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని చూసుకోవాలి మనకు కరెక్ట్‌గా ఉందా లేదా అని జెప్పి. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి. ఈ జాయింట్, జాయింట్ 2 కలిపేసుకోవాలి. ఈ చివరి వరకు ఇదిగోండి ఈ విధంగా చూసుకోవాలి. ఇది గూడా అంతేనండి. ఇదిగోండి మనకు ఒక్క పావించు మనకు టైట్ ఉంది. ఏది మనకు కుట్టిన బ్లౌజ్. ఈ రౌండ్ కంటే ఇది ఒక పావించు టైట్ ఉంది. సో, చంక గూడా ఒక పావించు టైట్ పెట్టేసేయాలి. అదే విధంగా హ్యాండ్ లూజ్ గూడా. మనకు కరెక్ట్‌గా హ్యాండ్ లూజ్ ఈ బ్లౌజ్‌లో ఎంత ఉంది చూసుకోవాలి. ఇదిగోండి చివరి నుంచి పెట్టేసుకున్నప్పుడు ఒక్క పావించు ఇదిగోండి. జస్ట్ ఒక పావించ్ అనేది మనం టైట్ పెట్టేసేయాలి. ఓకేనా? ఈ 3 లూజులు గూడా మనకు ఈ కొలతకిచ్చిన బ్లౌజ్ కంటే కుట్టిన బ్లౌజు ఒక్క పావించు టైట్ పెట్టేస్తే ఇది మొత్తం కుట్టిన తర్వాత వాళ్ళకి ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ వస్తే ఒక 2 సార్లు వాష్ జేయాలి. ఇప్పుడు గూడా ఇది వాష్ జేసిన తర్వాతనే వేసుకుంటారు వాళ్ళు. ఈ మార్కింగ్స్ ఇవన్నీ ఉంటాయి గదా! ఈ మార్కింగ్స్ అన్నీ పోతాయి. వాష్ జేసిన తర్వాత కొంచెం అనేది దీని లింట్ ఎళ్ళిపోతది. లూజ్ వచ్చేస్తది. ఓకేనా? ఈ విధంగా టైట్ పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మెడపట్టీ గురించి మీకు డీటెయిల్‌గా చెప్తాను నేను మళ్ళీ. ఎందుకంటే మెడపట్టీ దగ్గర మనకి సాదా బ్లౌజు మెడపట్టి సెపరేట్‌గా వేసుకోవాల్సి ఉంటది. కొంచెం మెడపట్టిని లాగి పట్టి వేయాలి. ఆ డీటెయిల్స్ అంతా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో, ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ ప్రకారంగా ఈ బ్లౌజ్‌ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూసిర్రా ఫ్రెండ్స్. సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.